మరీ దీనమైన పరిస్థితిలో రైతుల పరిస్థితి వాళ్ళ మరీ దీనంగా ఉందండి. ఎందుకంటే గత గవర్నమెంట్లో నేను ఒక రైతు కుటుంబం నుంచి, నేను 40 ఇయర్స్ నుంచి నేను వ్యవసాయం చేస్తాను. రైతుకు అన్నం పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో మాకు వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. 2014 తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాలు లేక మేము అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరలా వర్షాలు సజావుగా వచ్చి మాకు పంటలు బాగా పండితే మాకు మిరప తోటకి, మిర్చికి నల్లి అనేది వచ్చింది. నల్లి వస్తే కేంద్ర గవర్నమెంట్ని ప్రాధేయపడి మన జగన్మోహన్ రెడ్డి గారు మా రైతులు ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈయన కేంద్ర గవర్నమెంట్ని కోరితే వర్షాలకు లేక కొన్ని వరి పొలాలు మాగాణులు ఎండిపోయిన పరిస్థితులు కూడా కనపడితే కేంద్ర గవర్నమెంట్ని మంచిగా అడిగి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎంక్వైరీ పెట్టించి రాష్ట్రం మొత్తం వాళ్ళు వచ్చి తిరగడం జరిగింది. 4 రోజులు మన ఏరియాలో కూడా ఆ బృందం తిరగడం జరిగింది. వారిని తీసుకెళ్ళి ఎండిపోయిన పొలాలను కానీ ఆ తోటలను కానీ చూంచడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కింటాకి 18,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి మిర్చికి ఆయన మాకు నష్టపరిహారం ఇచ్చారు. ఆయన గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఒక్కొక్క ఎకరానికి ఎండిపోయిన మాగాణికి 6,000 రూపాయలకు మాకు బ్యాంక్ అకౌంట్లో పట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మాకు ఈ సంవత్సరం ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు యూరియా కట్ట లేరు. ఒక మందులు ఏదైనా మాకు అన్ని రకాలుగా ఇబ్బందే. ఒడ్లు కొనడానికి మాకు వరి పొలాలకు వర్షాలు వచ్చి ఈ యూరియా తలితే మెట్టచాలకి యూరియా తలితే బాగుంటుందని వారు అక్కడ మన ఏపీ గారు వీళ్ళందరూ, ఏఓ గారు వీళ్ళందరూ మీ పొలానికి 30 కిలోలు యూరియా తల్లండి, మీ మెట్ట పైర్లు బాగుంటాయని వాళ్ళు మాకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ మాకు ఆ యూరియా అందించలేక మేము అలా కూడా నష్టపోయాము. చివరికి మా మాగాణులు నీటి మట్టం అయ్యి తుఫాన్లకి ఇబ్బంది పడ్డాం. మరలా పత్తి చేలు పోయినాయి అని చెప్పి రాయటానికే వాళ్ళు పరిమితమయ్యారు. కానీ ₹1 కూడా రాలేదు. మిరప తోటలు పడిపోయి ఉంటే మేము గ్రూపుల్లో పెట్టి, అయా మా పరిస్థితి ఇలా దారుణంగా ఉంది, మాగాణులు ఇలా పోయాయి, మిర్చికి ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టున్నాము, నల్లి వచ్చిందే కాకుండా మాకు ఈ తుఫానుకి ఇబ్బంది అవుతుంది, మీరు ఏదన్నా కేంద్రాన్ని, మీ చేతిలో ఉన్న కేంద్రం కూడా మీ కూటమి ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి మీరు మాకు ఏదైనా న్యాయం చేయమంటే వాళ్ళు రాసుకోని పోవటమే కానీ ₹1 కూడా రైతుకి ఏనాడు మాకు ఇంతవరకు ఇచ్చిన పాపన పోలేదు. పూర్తిగా నష్టపోయాం సార్. నేను 7 ఎకరాలు పత్తి వేసాను సార్. 7 ఎకరాలు ఒక 8 క్వింటాల పత్తి మాత్రమే అయింది. మాకు ఎప్పుడైనా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల పత్తి అయ్యేది. అలాంటిది ఈ సంవత్సరం 7 ఎకరాలు వేస్తే 7 క్వింటాల పత్తి మాత్రమే వచ్చింది. దాన్ని రాసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కన్నీళ్ళు తోడడానికి రాసుకోవడమే తప్ప మాకు ఆచరణలో పెట్టి ₹1 కూడా ఇవ్వలేదు.